ఎస్ఎస్ టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను బాలశంకర్ అండ్ శ్రీనివాస్. రాత్రి మ్యాచ్ చూసారా అందరూ? మ్యాచ్ అయితే మాత్రం రాత్రి అదిరిపోయింది. ఎందుకంటే రాత్రి సెకండ్ ఇన్నింగ్స్ నేను పూర్తిగా చూస్తాను. మ్యాచ్ దాదాపుగా అవకాశం కుదరదు, కానీ రాత్రి ఎందుకో నా లక్ బాగుండి సెకండ్ ఇన్నింగ్స్ పూర్తిగా నేను చూడగలిగాను. కానీ శ్రీనివాసు తర్వాత నా తమ్ముడు కలిసి ఇద్దరు ఏదో అనుకొని ఏదో ఊహించుకొని నేను ఎంచుకున్నటువంటి చెన్నై జట్టుని అణిచివేయడానికి వాళ్ళని చాలా తూలనాన్ని మాట్లాడారు. వాళ్ళని నిద్రపోతున్నారు, ఆరోసారి నిద్రపోతున్నారు, ఇక లేచే అవకాశమే లేదు అంటూ మనో లేదు చాలా 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 మాట్లాడుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ మీకు తెలియదు ఏంటంటే వాళ్ళు నిద్రపోవట్లేదు, నిద్ర లేపద్దు. ఎందుకంటే పెద్దలు చెప్తున్నారు కదా, నిద్రపోయే సింహాన్ని టచ్ చేయద్దు అంటాం కదా. సింహాన్ని రాత్రి టచ్ చేస్తారు, జూలు విదిల్చిందనమాట. ఒక్కసారి జూలు విదిలిస్తే ఏ రకంగా ఉంటుంది అనేది తెలుసు. కానీ రాత్రి మాత్రం ఒక జుట్టుపోలు గాడికి మాత్రం ఒక దెబ్బ పడింది. ఎందుకంటే ఆడు మాట్లాడితే ఏదైనా వికెట్ తీస్తే సంతకాలు పెడతా ఉంటాడు. రాత్రి సంతకాలు పెడతాంటే వాడికి ఆల్రెడీ మ్యాచ్ మీద ఒక దెబ్బ వేస్తారు, అందుకని పిచ్చిన మీద పెడుతూ ఉన్నాడు. అందుకే అదే పిచ్చి మీద అదే లక్నోలో అదే ఫ్రాంచైజీ ఓనర్ ముందు వాడు జుట్టుపోలు గాడికి జుట్టు కట్ చేసి మరి మా ధోని అన్న జూలు విదిల్చి వచ్చాడు. మరి సీన్ గాడు జాగింగ్లో ఉన్నాడు. సార్ చెప్పండి సార్. వచ్చేసారా సార్? అదే సార్, ఇప్పుడు నేను ఫ్రేమ్లో ఉన్నాను అనుకోండి, తప్పక చెట్టు చేయబడితే మేము ఎలక్ట్ అవుతాం కదా. మీరు చెప్తున్నారు కదండి, ఇందామని కొంచెం ఆగాను సార్. అది అవునా సార్? ఏం మరి సందేహం రాత్రి చూసారా? ఏదో నీ దయ రాత్రి అడుగు పెట్టావు, మర్చిపోయింది నీకు. అదేం దరిద్రమా శంకరు. ఈడండి ప్రశాంతంగా ఉన్నాడు కదా, ఉండొచ్చు కదా. ఇటు అట్లా కాదు, రాత్రి ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏ టైం అయితే ఇటు వాడు వస్తాడు, జస్ట్ అంటే వీడు గెలిసే టైం హోప్ పెట్టుకొని నా దగ్గరికి వస్తాడు. వీడు అడుగు పెట్టంగా పోయింది అంతే. రాత్రి మనోడు వచ్చాడు, అయినా వీడు వచ్చినా రాకపోయినా గెలిసే వాళ్ళని ఎవరు ఓడతారండి, అంతే కదా. గెలిసే వాళ్ళని ఎవరు ఏం చేయగలరు? ఎవరు ఏమి పీకలేరు, ఏమి చేయలేరు కూడా. ఎందుకంటే గెలుపు రాత్రి చెన్నై ఎందుకు మనం ఉన్నాం అక్కడ, అర్థమైందా? నువ్వేమన్నావురా? ఏమన్నావురా నువ్వు? ఏమన్నాను? ఆరోసారి ఓడిపడక సిద్ధంగా ఉన్నారా? బాలశంకర్ రాత్రి వీళ్ళు కొన్ని క్యాచ్లు వదిలేశారు, అంటే రన్అట్లు మిస్ చేశారు. చూసావు కదా నువ్వు కూడా? చూసారా? రన్అట్లు మిస్ చేశారు. ఏముంది, అవి మామూలు జనాలు ఊరికి త్రోలేస్తుంటారు, అయ్యో ప్రాక్టీస్ చేసుకుంటారు అంతే. అదే ఒకటి మాత్రం ఒప్పుకుంటా, రాత్రి ఒకటి మాత్రం క్యాచ్ చేతిలో చూసావా, అది పట్ల చూసావా? నాకు అనిపించింది ఏంటంటే ఒకవేళ చెన్నైని గెలిపించడం కోసం వీళ్ళే కావాలని వదిలేశారేమో. ఇది కూడా పెద్ద స్క్రిప్ట్ ఏమో లేదండి. జనరల్గా ఎంత చిన్న పిల్లవాడికైనా సరే, ఇంట్లో ఆడుకునే చిన్న పిల్లడికైనా టీ తాగిన తర్వాత కప్పు అడు పక్కన పెట్టేదానికైనా ఇటు అతను సరదాగా గబక్కన ఎంత ఎలక్ట్గా లేకపోయినా గబక్కన పట్టుకుంటాడు పిల్లడు, చిన్న పిల్లడు. ఏమంటే మీరు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఒక రేంజ్లో ఉన్నవాళ్ళు, మీరు ఆ స్టేజ్కి వచ్చి మీరు ఆట ఆడుతున్నారంటే ఏందండి చేతిలో క్యాచ్ని మిస్? అది కాదు బాలశంకర్, ఎందుకు ఇలా ఇంకోటి కూడా ఇప్పుడు చెన్నై టీంది ఆల్రెడీ ఒక క్యాచ్ వచ్చింది. ఆ క్యాచ్ అంటే రిటర్న్ వచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళడం అంటే అది చాలా కష్టం. అది పడితే గొప్ప రికార్డు. అది కాదు చెన్నై జట్టులో రాహుల్ త్రిపాఠి అని ఒక ఫస్ట్ వికెట్ మాత్రం ఉంది, బ్యాక్కి ఒక 20 మీటర్లు పరిగెత్తి క్యాచ్ అందుకున్నాడు, బాగా పట్టాడు క్యాచ్. అసలు అలాంటి క్యాచ్ ఇంకోటి వచ్చింది, టర్నింగ్ పాయింట్ అక్కడే మ్యాచ్. అవును, వాస్తవంగా ఆ వికెట్ పడపోయినట్టయితే ఓపెనర్లు బాగా ఆడేవాడు. స్కోర్ కూడా ఇంకొంచెం ఒక 20-30 పరుగులు అతను కొడితే గ్యారంటీ గెలిచేవాళ్ళు బాలశంకర్. రాత్రి నేనే చెప్పాను నీకు. ఏం చెప్పారు చెప్పండి. మనం మీకేం చెప్పాను చెన్నై జట్టు ఆడేటప్పుడు? చెప్పండి సార్. నేనేం చెప్పాను గుర్తుందండి? ఒకసారి మా వీడియోలోకి వెళ్ళి ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి. నేనేం చెప్పానంటే 5 వికెట్ల పరిధిలో, అంటే 5 వికెట్లు, ఇంకా అంటే 6 వికెట్ కాదు లేకుండానే మన 5 వికెట్ల పరిధిలో కొట్టేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక 2 ఓవర్లు మిగిల్చి కూడా కొడతారని చెప్పాను, కానీ మిగలలేదు. ఎందుకంటే రాత్రి ఆ మాత్రం వచ్చారంటే అదిట్లో నేను చెప్పినటువంటి రెండింటిలో ఒక నిజమే కదా, 5 వికెట్లు పడిపోయింది. 5 వికెట్ కూడా పడేది కాదు, 5 వికెట్ బిలో అని చెప్పాను, కానీ 5 వికెట్ దాటలేదుగా. ఒక రకంగా చెప్పాలంటే రాత్రి బ్యాటింగ్ ఆర్డర్ కూడా మార్చుకున్నారు. ఎందుకు మార్చుకోవాలి? మొన్నటిదాకా పడుకున్న శంకర్ ఎవరో ఒక అతను ఉన్నాడు, ఆడు కూడా బాగానే ఆడాడు. అసలు రాత్రి ఆయన పేరేంద్రా, ధోనితో పార్ట్నర్షిప్ ఉన్నాడు రాత్రి, దూబే. కానీ దూబే ఏంటంటే మన ధోనికి ఇవ్వాలని, ఏది ఆ విన్నింగ్ షాట్ ఆయన వీడికి ఇవ్వాలండి. ఇక రాత్రి చూడాలండి. సరే ఏది ఏమైనప్పటికీ కూడా మొత్తానికి సరే బాబు, ఓకే బాబు, మొత్తానికి చెన్నై జట్టు 6వ ఓటమిలోకి జస్ట్ అలా డోర్లు ఎంట్రన్స్ తెలుసుకొని అనూహ్యంగా మూతపడ్డాయి. జూలు విదిల్చిన ధోని, గుర్తుపెట్టుకోండి, జూలు విదిల్చిన ధోని. ఇది ఆరంభం మాత్రమే, ఇది అంతం కాదు. ఆరంభం, అర్థమవుతుందా? ఇది అంతం కాదు, ఆరంభం. ఎస్, గుర్తుపెట్టుకో. కానీ బాలశంకర్ నీకు సంగతి తెలుసా? చెప్పమ్మా. రాత్రి దెబ్బకి ఏమైందంటే చెన్నై జట్టు నిద్ర రాలేదు. మీకు విషయం చెప్పాలండి, జనరల్గా 4ంటికి ఫోన్ చేసేవాడు, 4:30కి ఫోన్ చేస్తాడు. ఇటువంటి ఫోన్ చేయాల్సిందే.
వీడు చేయకుండా నిద్రపట్టదు. అలాంటోడు ఈ మధ్య జాగింగ్ మర్చిపోతున్నాడు, రన్నింగ్ చేయటం లేదు, ఏమీ లేదు, ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. మనం లేవిదాకా లేకుండా, ఎందుకంటే బయటకు వచ్చేవాడు అనుకోండి మనకి సమాధానం చెప్పాలి కదా. అందుకని ఏదో నిద్రపత్రం ఉన్నట్టుగా అసలు టైం చూసారు ఎంత అయిపోయిందారు, దాదాపుగా 6:30 అయిపోయింది టైం. ఈ పాటి 2 వీడియోలు చేసేవాళ్ళం కూడా. అలాంటిది మనం నిద్ర లేపాల్సి వస్తుంది. ఎందుకంటే ఈ మధ్య మనోడికి సుఖం పెరిగిపోయింది, 2 గెలుపులు వచ్చినాయి కదా, సుఖం మరిగిపోయింది కదమ్మా. చెప్పు. నేనేం చెబుతాను బాలశంకర్, మీరు గెలిచిన వాళ్ళు మీరు చెప్పాలి, ఓడిన వాళ్ళు మేము వినాలి. శంకర్ ఎంత మాట్లాడినా మీరే మాట్లాడాలి, మాదేం లేదు, మీరు మాట్లాడాలి. నేను మాట్లాడా అందుట్లో మీరేమన్నా వరుసగా 5 ఓడిపోయి 6వ మ్యాచ్ ఏదో ఒకటి గెలిచారు, దాంతో అదే చెప్పా. ఎందుకంటే 5 గెలుపులు ఎదురు వాళ్ళకి మేము ఇచ్చాం, ఇది మేము మీకు ఇచ్చాం, ఇది మీరు మాకు ఇచ్చారు. ఓడిపోతున్నారు ఎందుకులే అని ఒక గురువు శిష్యుడికి నిన్న కూడా అంతే, నిన్న కూడా గురువుకి శిష్యుడు ఇచ్చాడు తెలుసా. కాదు, ధోని అనేవాడు పంతుకి శిష్యుడు, పంతు శిష్యుడు, ధోని పంతు దృష్టిలో గురువుకి ఎందుకు 5 ఓటములు అయినాయి కదా అని లాస్ట్కి ఏదో. ఇక్కడ ఇంకో విషయం కూడా గమనించాలమ్మా నువ్వు. చెప్పండి సార్. ఇప్పుడు గురువు శిష్యులు అయి అయ్యుండొచ్చు, కానీ ఇక్కడ ఫ్రాంచైజీ ఓనర్లు ఒకటి కాదుగా. కాదు, ఆడి తీరాల్సిందే. మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఆడి తీరాల్సిందే కదా, ఎందుకు ఒప్పుకుంటారు? 5 మ్యాచ్లు మా దగ్గు కూడా చేస్తుందయ్యా. ఈ 5 మ్యాచ్లు ఏడ పడుకున్నారా? దూబే పడుకున్నాడా, ధోని పడుకున్నాడా? చెప్పండి ఎవరానా, చెప్పు. పడుకోలేదురా. ఎన్నాళ్ళు ఉన్న ధోని పడుకున్నాడా, దూబే పడుకున్నాడా? ఎవరు ఆడారా చెప్పండి, ఎవరు ఆడారు? సంగతి తెలుస్తాయి. ఇప్పుడు చెప్పు. నా పేర్లు చెప్పాను, నా పేర్లు రాదు. షేక్ రషీద్ అంట కొత్త కుర్రాడు, 24, మన ఆంధ్ర కుర్రాడు. ఆడే కొట్టింది రాత్రి. ఎందుకు పెట్టుకోలేదు మీరు చెప్పండి, ఎందుకు పెట్టుకోలేదు? ఒక తెలుగు కుర్రాడిని, తెలుగుని ఎంకరేజ్ చేద్దామని ఎందుకు పెట్టుకోలేదు? అతను నిన్న 27 కొట్టాడు. ఎన్ని బంతులకి? సూపర్ 19 బంతులకి 6 4 కొట్టాడు. తర్వాత రచిన్ రవీంద్ర 6 4 అండి. అది కూడా ఇంకో విషయం తెలుసా, ప్రతి ఓవర్లో 3 4 కొట్టాడు. 2 ఓవర్లు ఆడుతున్నాను బట్ అయితే 3 ఓవర్లు అవుట్ అయ్యాడు, అయిపోయాడు. తర్వాత రచిన్ రవీంద్ర 37 కొట్టాడు. రాహుల్ త్రిపాఠి 9 కొట్టి అవుట్ అయ్యాడు. రవీంద్ర జడేజా 7 కొట్టి అవుట్ అయ్యాడు. శివన్ దూబే 43. ఏడ నిద్రపోతున్నాడు చెప్పు, ఇన్నాళ్ళు ఏడ నిద్రపోతున్నాడు? శివన్ దూబే నిద్రపోలా, అందుకే వాడు నిద్ర లేపామండి. ఎందుకు లేపాను తెలుసా? అరే నువ్వు ఎప్పుడు కూడా ధోని ఎప్పుడు 8వ నెంబరు 9వ నెంబరు ముందుకు ఎందుకు రాలా? నేను ఎన్నిసార్లు అడిగాను, ముందుకు రావచ్చు కానీ అడిగా, ఎందుకు వచ్చారు రాత్రి? రాడు, వచ్చి రాత్రి 6వ నెంబర్ బ్యాట్స్మెన్ గా వచ్చాడా? 1 2 3 4 5 6 7వ నెంబర్ బ్యాట్స్మెన్ గా వస్తాడు. ఎక్కడున్నాడు? ఏమైంది? ఏంది మ్యాచ్ ఫిక్సింగ్ ఇదంతా? మీరు అట్లానే ఉంది. చెప్పు. ఏమన్నా మ్యాచ్లు వాస్తవంగా అందరూ అలానే అంటారు, ఫిక్సింగ్ అంతే ఉండదు. అక్కడ ఏం జరిగిపోతానే ఉంటాయి. దాని గురించి మనం అనుకుంటే ఎలాగా? సాధ్యం కాదు కదా. సెకండ్ ఏమన్నా మొత్తానికి గెలిచా బాలశంకర్? గెలవాలా? గెలిపించారు మమ్మల్ని. ఎవరు? మా ధోని అన్న. రాత్రి చూసావుగా, ధోని అడుగు పెట్టగానే స్టేడియం మొత్తం హోరెత్తిపోయింది. నాకు అర్థం కాలేదు. కళ్ళంబట్టి నీళ్ళు ఏమంటే రాత్రి మ్యాచ్ గెలిచినప్పుడు మీరు చూడలేదు కానీ కెమెరామ్యాన్ కూడా చాలా వరకు కవర్ చేశారు. కానీ కొన్ని సన్నివేశాల్లో కళ్ళంబట్టి నీళ్ళు వచ్చినట్టు చాలా మందికి. ఎందుకంటే అసలు విజయం ధోని సాధించినట్టు కాదు, ప్రేక్షకులు సాధించినట్టు ఫీల్ అయిపోయారు. స్టేడియం నిండా కూడా ప్రేక్షకులు. పేరుకి లక్నోలో జరుగుతుంది కానీ మ్యాచ్, ప్రేక్షకులు అదేంది బాలశంకర్ అసలు స్టేడియం నిండా ఎల్లో కలర్ కాదు, రాత్రి ఎమోషనల్ ఫీలింగ్. రాత్రి చూస్తే అర్థం కాదు. ప్రతి ఒక్క సగటు ప్రేక్షకుడు కూడా ధోని అభిమానించి ప్రతి ఒక్కరు కూడా రాత్రి కళ్ళంబడి నీళ్లు పెట్టారంటే అది ఆనంద బాష్పాలు. అంటే ఏడుపు కాదు, ఆనంద బాష్పాలు. మా ధోని అన్న గెలిచాడు, మా ధోని అన్న గెలిచాడు, మేమే గెలిచినట్టుగా ఇట్టట్టు అంటున్నారు చూసారు అసలు. కాకపోతే ఏంటంటే బాలశంకర్ టాస్ గెలిచి ఫీలింగ్ తీసుకున్నాడు. తెలుసు వీళ్ళు మాక్రం క్యాచ్ మాత్రం అద్భుతం. మాక్రం కానీ అవుట్ అవ్వకుండా ఉంటే బాగా ఆడాడు, ఎందుకంటే మంచి ఫామ్లో ఉన్నాడు. మిచిల్ మార్ష్ 30 కొట్టాడు. పూరణ ఫెయిల్ అయ్యాడు బాలశంకర్. అదొక్కడ చెప్పాను కదా, సుడిగాలి తుఫాను, కరీబియన్ సింహం ఫెయిల్ అయిపోయింది. అదే వాళ్ళు నిలబడ్డట్టయితే పంత్ క్లిక్ అయ్యాడు. పంత్ భలే ఆడాడు బాలశంకర్. నిజంగా గురువు ఆడాడు, శిష్యుడు ఆడారు, ఇద్దరు ఆడారు. కానీ గెలుపు అనేది ఒకరికే వచ్చింది. ఓకే, ఇంకోటి అబ్దుల్ సమద్ అని గెలిచినప్పుడు మనం సంకులుకునేది, ఓడిపోయినప్పుడు బాధపడేది ఏం లేదు. ఎందుకంటే మేమిద్దరం జస్ట్ మ్యాచ్లు చెప్పుకుంటాం, ఎందుకంటే ఒక కంటెంట్ కావాలి. సో మాకేదో ఇట్లా ఉంటుంది అనమాట అభిప్రాయాలు. మేము ఇంట్లో కూర్చున్న తర్వాత అరే రాత్రి ఎందుకు ఓడిపోయాడు వాడు, అసలు ఎందుకు అలా ఆడాడు, ఇట్లా చెప్పుకుంటాం అనమాట.
ఈ చెప్పుకునేదే ఒక వీడియో రూపంలో చేసేసి ఇట్లా మనం అప్లోడ్ చేసాం అనుకోండి, వాళ్ళకు కూడా తెలిసింది, వాళ్ళ మనసులో కూడా మనం చూసి అరే సేమ్ మళ్ళీ మాట్లాడుకున్నారు వీళ్ళు కూడా అనుకుంటారు కదా అని మా తమ్ముడు మాకు సజెషన్ ఇవ్వడం. శ్రీనివాస్ ఏంటంటే ఎప్పటి నుంచో ఈ బెట్టింగ్స్ దానితో సెల్ ఫోన్స్లో కూడా జరుగుతున్న అరాచకాల గురించి ఇవన్నీ కూడా మనకు కొంచెం నాలెడ్జ్ ఉంది. సో దీని గురించి ఏంటంటే ఇట్లా కాదు శ్రీను, శంకర్ బెట్టింగ్ గురించి మనం మాట్లాడదామంటే అరే మనం మాట్లాడితే ఎవరంటారా బాబు, మనం ఎక్కడో పల్లెటూరు వాళ్ళం ఏంటంటే లేదు అని తర్వాత వీడు మా తమ్ముడితో మాట్లాడడం, వాళ్ళ దగ్గర నన్ను అడగడం, సరే మనం చేద్దామని చెప్పి వీడియో చేయడం. సో ఆ వీడియో చేసిన దాంట్లో కూడా వీడియో చేసి అప్లోడ్ చేయడం అంతే. జస్ట్ దాంట్లో ఏంటంటే బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, సంసారాన్ని నాశనం చేసుకోకుండా అనే ఒక చిన్న కాన్సెప్ట్ మీద వెళుతూ ఉన్నాం మేము. ఏదో మీ ఆదరణతోటి మీ ఏదో అలా కొంచెం ముందుకెళ్తున్నాం. కానీ చాలామంది ఇంకా దాన్ని మీరు మార్చుకోవాలి. ఎందుకంటే డబ్బు అనేది చెప్తుంటారు, టీవీలో కూడా వస్తుంటాడు ఆయన ఏదో డబ్బు ఊరకనే రావు, ఎవరికి డబ్బులు ఊరకనే రావు. మీరు కష్టపడ్డ డబ్బు కష్టపడిన దాచుకోండి, ఇంకా ఉంటే మీరు ఏదైనా దాన్ని పెంచుకోవాలి. కానీ ఊరకే బెట్టింగ్లు పెట్టుకొని సరదా కోసం అది కరెక్ట్ కాదు నా అభిప్రాయం. ఓకే, క్రికెట్ చూడండి, ఎంటర్టైన్మెంట్ చేస్తారు వాళ్ళు, మనకి ఎంటర్టైన్మెంట్ అవ్వండి. అంతేగాని మీరు బెట్టింగ్ల జోలికి, ఆన్లైన్ బెట్టింగ్ల జోలికి, మామూలు బెట్టింగ్ల జోలికి మాత్రం దయచేసి వెళ్ళకండి. మీ ఫ్యామిలీని రోడ్డును పడేసుకోవద్దు, మీ సంసారాలు నాశనం చేసుకోండి. అలాగే బాలశంకర్ నిన్న మనకి తెలుగులో ఉగాది, మన తెలుగు సంవత్సరాలు అనేది ఉండేది కదా, నిన్న తమిళ సంవత్సరాలు అది రాత్రి దానికి గిఫ్ట్గా ఇచ్చాడు. అసలు అక్కడ తమిళనాడులో కూడా ఎంత సంబరాలు జరిగినాయి, కొన్ని వీడియోలు వచ్చినాయి బాలశంకర్ రాత్రి మీడియాలో. అసలు అందుట్లో ధోని ఆడి గెలిపించాడు చూడు, అందుట్లో అది ఇంకా సూపర్ కదా. అది మా ధోని గ్రేట్. ధోని నిలబడి వాస్తవం నిన్న ధోని మార్క్ నేను ఎప్పుడు చెబుతుంటాను చూసావా, ధోని మార్క్ ఇంతవరకు కనపడలేదు శంకర్, కనపడలేదు అన్న, నిన్న కనపడింది. ఫీల్డింగ్లో కానీ ఒక సమయంలో వాళ్ళు 150 కొడితే కూడా గొప్ప అనుకున్నారు తెలుసా, అవునా కదా. ఫస్ట్ బ్యాటింగ్ చేసేటప్పుడు 150 కొడితే వీళ్ళు గొప్పరా అనుకున్న మ్యాచ్. పంత్ లాస్ట్ 2 hours వచ్చింది అంటే అప్పటికి కరసం అయిపోయింది, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ ఫోన్ ఉంటే ఆన్ చేస్తే అప్పటికి ఏమైంది, ఆ లాస్ట్ 2 hours అంటే 18వ ఓవర్ మొదటి బాల్ అయిపోయిన కానీ చూస్తున్నాయి. ఇంకా చూస్తున్నప్పటికి వీళ్ళు 150 కొట్టేస్తుంది. పర్లేదే మామూలుగా కట్టడి చేశారు అనుకున్నాను ఇంకా. కానీ అక్కడ కొంచెం పంత్ బాబు కొంచెం రెచ్చిపోయాడు. కానీ ఏంటంటే స్కోర్ చాలు అప్పటికే. అంటే అప్పటికే ధోని చేసిన, అంటే ఇంకో విషయం గమనించాలి, ధోని రాత్రి చాలా ఉద్వేగంగా ఉండటమే కాకుండా ఫీల్డింగ్ కూడా బాల్కి మార్చుకుంటా రాత్రి ధోని మార్క్ రాత్రి కనపడింది. కానీ ఎందుకో లక్నో వానర్ పెద్దగా చూపించలేదు బాలశంకర్. దాని మీద చెప్పాను నీకు రాత్రి, చెప్పాను కదా ధోని ఆట మీ చేస్తే 10 బొమ్మలు పెట్టుకోవాలని చెప్పాను కదా, ఆ 10 బొమ్మలతో పూజ చేస్తుందట బహుశా, అది చూపిస్తే బాగోదు అనుకో ఆయన చూపించలేదు. కానీ అంటే రాత్రి ఒక రకంగా చెప్పాలంటే ఆయన అక్కడ కూర్చొని ఉన్నాడు, లోపలికి వెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే ఆయన టెన్షన్ భరించారు అనమాట, అందువల్ల లేకపోతే వెళ్ళిపోయినాడు స్టేడియం నుంచి, ఎలాగో కొట్టేది వాళ్ళే కదా. కానీ ధోని ఆడేటప్పుడు కొంచెం ఫీల్డింగ్ ని పంత్ సరిగ్గా పెట్టలేదని నేను అనుకుంటున్నా. లేదు ఫీల్డింగ్ పంత్ విషయంలో మనం ఎక్కడ తప్పు పట్టడానికి అవకాశం లేదు. చివరి బాల్ వరకు పోరాడాడు, చివరి బాల్ వరకు కూడా వాళ్ళు పోరాడారు. ఎందుకంటే రాత్రి బౌలింగ్ లో ఏ మిస్టేక్ లేదు, తర్వాత బ్యాటింగ్ లో ఏ మిస్టేక్ లేదు. కానీ 100% ఎక్కడ లేదు. శార్దుల్ ఠాకూర్ కొంచెం మిస్ఫైర్ అయింది, ఆడ బౌలింగ్ మాత్రం చాలా మిస్ఫైర్ అయింది వాస్తవంగా. ఎందుకంటే ఇన్నాళ్ళు అతను వేసి 2-3 వికెట్లు తీసాడు, ఫస్ట్ లో వికెట్లు తీసాడు. అట్లాంటిది రాత్రి కొట్టించుకున్నాడు బాలశంకర్. చాలా పాజిటివ్. 4 ఓవర్లకు 45 కొట్టారా, 3 ఓవర్లకు 45 కొట్టారా. అవును, ఎందుకు కొట్టరు చెన్నై వాళ్ళు, ఇన్ని మ్యాచ్లు కొట్టలేదంటే రాత్రి బౌలింగ్ ఎవరు కనెక్ట్ అవ్వాలా. రాత్రి ఇంకో విషయం తెలుసా, ధోని ముందుగానే పసిగట్టాడు. ఎందుకంటే సెకండ్ టైం వస్తే వచ్చింది అనమాట, అంటే మంచి వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మంచి రావడం వల్ల బౌలర్స్కి మంచి అడ్వాంటేజ్, అది అయిపోయింది మ్యాచ్ అనుకున్నారు రాత్రి. కానీ అది అనుకోకుండా మరి మన ధోని మంచి రాలా రాత్రి, అదే చదువుతుంది మంచు రాలేదు. స్కోర్ తక్కువ ఉంది కాబట్టి అదే ఇంకొక 20 పరుగులు కానీ 10 పరుగులు ఉన్నట్టయితే కొట్టేసేవాళ్ళు. అలాగే అనుకుంటారు, కొట్టేసేవాళ్ళు. రాత్రి 200 కాదు 300 కొట్టేస్తారు. ఎందుకంటే రాత్రి తమిళ్. నీకు నమస్కారం అయ్యా, నువ్వు 300 అనబాగా దయచేసి, అది ఎక్కడో కొడుతుంది వద్దయ్యా, నువ్వు అనబాకయ్యా. అది కొందరు డైలాగు, అది కొందరికే సెట్ అయ్యింది, అందరికీ సెట్ కాదయ్యా. అర్థమైందా? అందుకని గెలిచినందుకు కంగ్రాచులేషన్ చెన్నై, ఆల్ ద బెస్ట్. ఎల్ఎస్జీ ఈ ఓటంతో మీరు కుంగిపోలేదు, మీరు ప్రస్తుతం 4వ పొజిషన్లో ఉన్నారు, చెన్నై ఇంకా 10 పొజిషన్లో ఉంది. అంత బాధ లేదు, కానీ వచ్చిద్దిలే. ఓకే, ఆల్ ది బెస్ట్ శ్రీనివాస్. మరొక మ్యాచ్ లో గెలవాలని తప్పకుండా అనుకుంటున్నాను. ఎప్పుడు కూడా నా జట్టు, అంటే నేను ఏ జట్టు పక్కన ఉన్నానో ఆ జట్టే దాదాపుగా అవకాశాలు ఎక్కువ ఉండే. నేను చెప్పిన ప్రొడక్షన్ దాదాపుగా ఓకే,
నేను చెప్పిన ప్రొడక్షన్ నిన్న చెన్నై జట్టు గురించి నేను చెప్పింది దాదాపుగా ఓకే. కాకపోతే ఒకే ఒక మిస్టేక్ ఏంటంటే జనరల్గా అయితే ఆ 2 వారం ముందే అయిపోవాల్సింది. ఏది ఫస్ట్ ఓపెనర్స్ అట్లా అందులో ఒకడున్నా కానీ దాదాపుగా నేను చెప్పింది ఒక 10 ఓవర్లు మిగిలే కొట్టేసేవాడు. నేను టాస్ నువ్వు మార్నింగ్ గెలిచావా? స్టార్టింగ్ ఉన్నదాన్ని టాస్ నువ్వు గెలిచావా నేను గెలిచానా? మీరే గెలిచినట్టున్నారు. ఇందులో మీరు ప్రొడక్షన్ చేసింది ఏమన్నా బంద ఊరికి గెలిచారు, మ్యాచ్ తీసుకున్నారు. ఏందో పెద్ద గెలిచారంటే గెలిచారు చెప్తున్నాడు. చెన్నై గెలిచినందుకు సంతోషం. ప్రొడక్షన్ చేసింది ఊరు వేయాల, వాడు టాస్ గెలిచి తీసుకున్నాడు. ఓకే. ఏదేమైనప్పటికీ కూడా శ్రీనివాస్ కొంచెం హర్ట్ అయ్యాడు. ఎందుకంటే టాస్ నేను గెలిచిన ఆడే గెలిచాడు అనుకుంటున్నాడు కాబట్టి ఓకే. ఎవరు కూడా బెట్టింగ్ జోలికి వెళ్ళకండి, మీ జీవితాలు నాశనం చేసుకోకండి. ముఖ్యంగా చెప్పాలంటే సెల్ ఫోన్స్ కూడా దయచేసి ఎవరికి కూడా అన్లాక్ చేసి ఇవ్వకండి. సొంత ఫ్రెండ్స్ని కూడా నమ్మద్దు. సెల్ ఫోన్ విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి. సెల్ ఫోన్ విషయంలో సొంత ఫ్రెండ్స్ని కూడా మీరు నమ్మద్దు. తెలియకుండా మీ ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి, మీ అకౌంట్లో డబ్బులు మాయమైపోతున్నాయి, మీ జీవితాలు తారుమారు అయిపోతున్నాయి. దయచేసి ఈ ఒక్క విషయాన్ని మీరు గమనించవలసి ఉంటుంది. సీన్ ఏంటంటే మొదటి నుంచి కూడా ప్రతి జట్టును కూడా ఓన్ చేసుకుంటాడు. ఆ ఓన్ చేసిన కారణం ఏమవుతుందంటే వాడు జట్టు ఓడిపోయిన తర్వాత చాలా డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాడు. అందుకే ఈరోజు మార్నింగ్ నిద్ర లేవాలి, మనం వెళ్ళి లేపాల్సి వచ్చింది. ఎందుకంటే మన ఆనందంలో ఉన్నామని కాదు. నాకు గెలిచినా ఓడిపోయినా రెండూ ఒకటే. కానీ గెలిస్తే ఎక్కడైనా ఉత్సాహం వచ్చింది, ఓడిపోతే మాత్రం ఎందుకో ఫుల్ డల్ అయిపోతాడు. సీన్కి చాలాసార్లు చెప్పా, మీరు కూడా మీ కామెంట్స్ రూపంలో వాడికి చెప్పండి. ఎందుకు శ్రీనివాస్ మీరే చెప్తూ ఉన్నారు, సో దాని గురించి మీరు పట్టించుకోనక్కర్లేదు. ఎవరు గెలిచినా క్రికెట్ గెలిచింది, ఫైనల్గా ఐపీఎల్ సూపర్గా గెలుస్తుంది. సో ఏదేమైనప్పటికీ కూడా సో మరొక వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అందరికీ సెలవు మరి.